దించడంలో కమ్యూనిస్టులు ముందు, వారిపై ప్రజలకు ఎంతో నమ్మకం. కాంగ్రెస్ కమ్యూనిస్టుల బంధం కొనసాగాలి, ఆలోచన పోరాటం మీది, అమలు చేసే బాధ్యత మాది. ఎంత గొప్ప మాట మాట్లాడండి చూడండి. ఇట్లా మీరు సూచనలు చేస్తే అమలు చేసే బాధ్యత మాది. ఎవరు విలువైన సలహాలు ఇచ్చినా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిండు. గతంలో ఏకపక్ష నిర్ణయాలు అట్లా చేసినందుకే కదా మంత్రివర్గం ఆమోదం లేకుండానే కేబినెట్ ముందర పేపర్లు పెట్టగానే అందరు సంతకాలు పెట్టిరట. అట్లా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటలేరు. మీరు సలహాలు ఇవ్వండి, మేము వాటిని పాటిస్తాం అని చెప్పేసి నిన్న జరిగిన పత్రికా వార్షికోత్సవ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. అట్లనే ఇంకొక మాట, కమ్యూనిస్టులు వాళ్ళపైన ప్రజలకు ఎంతో నమ్మకం ఉన్నది. వాళ్ళు ఏంటంటే రోగ నిరోధక శక్తి లెక్క, ఏదైనా రోగం వస్తే డిఫెండ్ చేసే లెక్క కమ్యూనిస్టులు ఉంటారు. పైసలు ఇచ్చి అధికారంలోకి వచ్చే పార్టీలు కొన్ని అయితే, ప్రజల సమస్యల మీద కొట్లాడే పార్టీలు కొన్ని ఉంటాయి. దాంట్లో కమ్యూనిస్టుల మీద ప్రేమ ఉన్నదని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా నిన్న మాట్లాడుతూ జర్నలిస్టులు అని చెప్పుకునేటోళ్ళ కొంతమంది ఉల్పాగాల గురించి కూడా మాట్లాడేది. ప్రభుత్వం మంచి చేసినా చెడ్డ తమ్మునేలు చేసి ఈ చెడ్డ వార్తలే జనం చూస్తారు అని జనం మీద రుద్దేటువంటి ఓ ఫాల్తు జర్నలిస్టుల గురించి రేవంత్ రెడ్డి నిన్న చెడు కూడా ఆడింది. ప్రభుత్వం మంచి చేస్తున్నా కూడా చెడ్డగా వార్తలు చెప్పేటువంటి జర్నలిస్టులు అయిపోయారు. దీనికి ఒక నిబంధన పెట్టాలి. మరి ఎవడు జర్నలిస్టు ఎవడు అన్జర్నలిస్ట్ అనేది తేల్చాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నది అని చెప్పాడు. మరి నిజమైన జర్నలిస్టులు విశ్వసనీయతను కోల్పోతున్నారు ప్రజల లోపల అని చెప్పి తన మంచిగా మాట్లాడుకొచ్చింది. ప్రభుత్వం మంచి చేస్తలేదా? ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ ఇస్తలేదా? చెప్పిన పని చేసుకుంటూ వస్తలేదా? రైతు భరోసా ఇయ్యలేదా? రుణమాఫీ చేయలేదా? 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ఇస్తలేదా? మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకోవడం తప్ప మహిళల్ని బంకులకు ఓనర్లను చేయలేదా? పిల్లలకి మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచలేదా? ఇవి ఈ అన్జర్నలిస్టులకి ఆ డబ్బులకు అమ్ముడుపోతున్నటువంటి కొంతమంది జర్నలిస్టుల కళ్ళకి ఇవి కనబడతలేవా?